దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలపై హత్యాచారం కేసులో కోల్కతాలోని సీల్దా కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ను దోషిగా తేల్చుతూ సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. సంజయ్ రాయ్ని 2 రోజుల క్రితమే కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ కోర్టు దోషికి శిక్షను ఖరారు చేసింది. 2024 ఆగస్టు 9న రాత్రి సమయంలో ఆస్పత్రిలో సెమినార్ గదిలో వైద్యురాలుపై హత్యాచారం జరిగింది. దీంతో పశ్చిమ బెంగాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. వైద్యుల ఆందోళనలు తారాస్థాయికి చేరడంతో వారితో అప్పట్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా చర్చలు జరపాల్సి వచ్చింది. హైకోర్టు ఆదేశాలతో హత్యాచారం కేసును కోల్కతా పోలీసుల నుంచి సీబీఐ స్వీకరించింది. సీసీటీవీలో రికార్డుల ఆధారంగా సంజయ్ రాయ్ను గతేడాది ఆగస్టు 10న పోలీసులు అరెస్ట్ చేశారు. సీబీఐ 120 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను సేకరించింది. ఈ కేసులో భాగంగా ఆసుపత్రి కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్తో పాటు తాలాపిఎస్ మాజీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అభిజిత్ను అరెస్ట్ చేశారు. వారు సాక్ష్యాలను తారుమారు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వారిద్దరికీ కోర్టులో బెయిల్ దక్కింది. ఇదిలా ఉంటే ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ ఈ కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కావాలనే ఇరికించారని, తాను ఆ పని చేయలేదన్నారు. ఈ పని చేసిన వారిని వదిలిపెట్టారని, ఇందులో ఒక ఐపీఎస్ కూడా పాల్గొన్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు తప్పు చేసి ఉంటే తన మెడలో ధరించిన రుద్రాక్షమాల విరిగిపోయేదని అన్నారు. తాను ఈ నేరం చేయలేదన్నారు. తనని నేరానికి పాల్పడినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి చేసినట్లు చెప్పాడు. జూనియర్ డాక్టర్పై సామూహిక అత్యాచారం కేసుని మొదట కోల్కతా పోలీసులు విచారణ జరపగా ఆ తర్వాత కోల్కతా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే ప్రత్యేక కోర్టుకు సీబీఐ అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జిషీట్లో చేర్చింది. విషయాన్ని సీబీఐ అభియోగపత్రంలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఇక ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ను ఆగస్టు 10న కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసులో కోల్కతా సీల్దా కోర్ట్ సంచలన తీర్పును ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ను దోషిగా తేల్చింది. మరోవైపు ఆర్జీకర్ ఆసుపత్రి అత్యాచారం హత్య కేసులో దోషికి కోర్టు జీవిత ఖైదు విధించడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోల్కతా పోలీసుల నుంచి ఈ కేసు దర్యాప్తును బలవంతంగా తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును ప్రశ్నించామని, తామంతా నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశామని అన్నారు. కానీ కోర్టు మరణించే వరకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసుని తమ ప్రభుత్వం నుంచి బలవంతంగా తీసుకున్నారని, కోల్కతా పోలీసుల వద్ద ఉంటే అతనికి మరణశిక్ష విధించేలా చేసేవారమని అన్నారు.